అప్పుడే నివాస ప్రాప్తి దేవత పితృదేవతల అనుగ్రహ వరప్రసాద సిద్ధి ద్వారా సర్వకార్యేషు విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం మమ సర్వదోష సర్వపీడ పరిహారార్థం శుభగ్రహ శుభవీక్షణ సిద్ధ్యర్థం పెట్టుకుంటూ గురవే నమః అనుకుంటూ 3 సార్లు ఆగుడి. ఓం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ స్వాహా. ఓం సురాచార్యాయ విద్మహే స్వాహా. ఓం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ స్వాహా. ఇప్పుడు చాలా ముఖ్యమైనది శుక్రగ్రహము కళత్ర స్థానం అంతా చెప్పండి ఒకసారి. విద్మహే సర్వపీడ ధీమహి తన్నో కళత్ర ప్రచోదయాత్. ఓం శుక్రారిష్టేతు విద్మహే సర్వారిష్టాయ ధీమహి తన్నో కళత్రస్థాన. ఇంటిలో ధనధాన్యాలు అభివృద్ధి చెందించే గ్రహము శుక్రగ్రహం కాబట్టి ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తే మనం నిత్యము కళ్యాణంగా ఉంటుంది. మన ఇల్లు నిత్యము ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? మన ఇంట్లో ఉండే స్త్రీ, మన భార్య, మన బిడ్డ ఆ ఆనందం తప్పుతుందో మన గృహం కూడా కళావిహీనమైపోతుంది. కాబట్టి మీరంతా తల్లులు, అంతా భర్తలు భార్య ఉండాలి. కాబట్టి భార్య దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే భర్త బాగుండాలని కోరుకోండి. భర్త కుటుంబంలో 4 వైపులా భార్య బాగుండాలని భర్త కోరుకోండి. ఒకరినొకరు ఆనందంగా జీవించే విధంగా అనుగ్రహించాలని శుక్రుని వేడుకుంటూ భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్ స్వాహా. ఓం భార్గవాయ విద్మహే తన్నో శుక్రః ప్రచోదయాత్ స్వాహా. శుక్రగ్రహ దేవత అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరస్తు. ఇప్పుడు శని పరమాత్మలో ఏదో ఆటంకాలు కలిగిస్తాడనేటువంటి భావనే బయటికి పోతుంటాం. మనం చల్లగా కాపాడుతున్నాం అంటే ఆ పనుల్లో ఎక్కడ వెళ్ళినా ప్రతి ఆ పొంగుచి మీద పరిహారం ద్వారా మమ్మల్ని పూర్ణ ఆయుష్తో ప్రసాదించి మా కుటుంబంలో చల్లగా జీవించే విధంగా నివారించుకుని శనీశ్వరాన్ని మహాకుంటూ 3 సార్లు పాల్గొంది. ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్ స్వాహా. ప్రచోదయాత్ స్వాహా. ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్ స్వాహా. అనుగ్రహ దేవత అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరస్తు. కేతు ఈ కేతు కూడా దోష నివారణ ఉపయోగపడతాడు. రెండోది మనం జీవితంలో జీవించాలంటే ప్రధానంగా జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే తప్పు ఖర్చు పెట్టి వినోదం చేయాలి. జ్ఞానం లేకపోతే దుర్వ్యసనాలు లోపడి తప్పు పోగొట్టుకుంటాం. కాబట్టి అట్లా జ్ఞానాన్ని మనకి ఇస్తాడు నిజ జీవితంలో. తర్వాత కొద్ది వయసు అయిపోయాక మనం ఆధ్యాత్మిక తత్వం దిగి తండ్రి మేము ఉద్ధరించు, మా కుటుంబాన్ని ఉద్ధరించు, సుధారణ చేసుకుంటూ ఆ పరమాత్మ రైతుమయ్యే మార్గాలను మనం ఎన్నుకొని ముందుకు వెళ్ళే స్థితి మాకు కల్పించుకుంటూ కేంద్రమే అనుకుంటూ 3 సార్లు ఆవుకోండి. ఓం చిత్రవర్ణాయ విద్మహే సర్వరూపాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్ స్వాహా. ఓం చిత్రవర్ణాయ విద్మహే సర్వరూపాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్ స్వాహా. కేతుగ్రహ దేవత అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరస్తు. ఆవు తీసుకొని అంతే చెప్పండి. ఓం ఆదిత్యాయ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా. ఓం గ్రహారిష్టేతు సంప్రాప్తే ప్రశాంత్ పెట్టింది మీరు పొంగలు మీరు కొంచెం తినకండి ఎక్కువ పొంగల్. ఓం భూత్వ స్వాతంత్ర రేణ్యం భద్రో దేవతే దివి దివ్యేన ప్రచోదయాత్ స్వాహా. మనకు మనమంతా భక్తితో ఆవుకి వడ్డించాలి. దీంతో ముఖ్యంగా మనం జీవితాలంటే మనకు ధనం కావాలా, విద్య కావాలా, ఇప్పుడు చెప్పినట్టు మోక్షం కావాలా. కాబట్టి
ఈ మూడింటికి మీకు 9 ఓం భూర్భువస్వాహ తదేవరేణ్యం భర్గో దేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా.